సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఏ కాన్సెప్ట్ అంటే మన ఛానల్ అంటే స్మార్ట్ క్లాసెస్. చూడండి ఒకసారి, మీకు అర్థమైతేనే జస్ట్ ఫాలో అవ్వండి, అలా నో ప్రాబ్లం. టైమ్ అండ్ వర్క్ అనమాట. టైమ్ అండ్ వర్క్లో మనం ఒక కాన్సెప్ట్ చూసుకున్నాం. మొన్నటి వరకు బిఫోర్ దట్ క్లాస్ ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను టైమ్ అండ్ వర్క్ మీద. ఈరోజు ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎఫిషియన్సీ అంటే మన తెలుగులో క్యాపబిలిటీ ఆర్ సామర్థ్యం అంటారు యాక్చువల్గా. సామర్థ్యము, ఓకేనా. సామర్థ్యం అంటే ఏంటి? 1 డేలో నువ్వు ఎన్ని యూనిట్లు చేయగలవు. 1 డేలో రవి అనే పర్సన్ 10 యూనిట్స్ చేశాడు అంటే అతని యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ 10 యూనిట్స్ చేయగలడు. 1 డేలో బి అనే వ్యక్తి 2 రూపీస్ సంపాదించాడు, 2 రూపీస్ ఎర్న్ చేశాడు అనమాట. సో అతని యొక్క ఎఫిషియన్సీ 2 రూపీస్ సంపాదించడం. అట్లా విధంగా మనం చూసుకుంటే లెక్కలోకి వచ్చేసరికి దీనికంటే ముందు చిన్న కాన్సెప్ట్ ఉంది. అసలు వర్క్ అంటే ఏంటి? వర్క్ అంటే ఇక్కడ చూడండి, టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఇంటూ ఎఫిషియన్సీ. సామర్థ్యం, కాలము ఇంటూ సామర్థ్యం, ఓకేనా. ఇది మనకి మెయిన్ ఫార్ములా అనమాట. సామర్థ్యం వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎట్లా చూసుకోవాలి మనం? ఇది మనకు మెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి. ఏ అనే పర్సను 2 యూనిట్లు చేస్తాడు అనుకుందాం, బి అనే పర్సను 1 యూనిట్ చేస్తాడు అనుకుందాం. అయితే వీళ్ళు యూనిట్ చేస్తారనమాట. ఇది ఎఫిషియన్సీ ఎప్పుడైతే మనము రివర్స్ చేసామనుకో, 1:2 రివర్స్ చేస్తే టైం వస్తుందండి. ఓకేనా. టైం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇతను పర్ డేలో 2 యూనిట్స్ చేస్తున్నాడు, పర్ డేలో ఇతను 1 యూనిట్ చేస్తాడు. అంటే ఇద్దరిలో సామర్థ్యం ఎవరికి ఉంది? సామర్థ్యం అనేది ఇతనికి ఎక్కువ ఉంది. ఏ అనే పర్సన్కి సామర్థ్యం అనేది ఎక్కువ ఉంది. ఎఫిషియన్సీ అనేది ఏ పర్సన్కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే ఇతనికి నెంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గిపోతే లేదా దట్ ఈస్ కాల్డ్ ఏ అనమాట, తగ్గిపోతాయి. అదే బి అనే పర్సన్కి ఎఫిషియన్సీ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు ఏ. సో బి అనేది 2 డేస్ తక్కువ అన్నమాట. 2 డేస్ ఎక్కువ టైం పడుతుంది ఏ కంటే. అర్థమైందా? డిఫరెన్స్ చూడండి. ఏ టు బి, ఏ 2:1 రేషియోలో ఉన్నారు ఎఫిషియన్సీ అనేది. యూనిట్స్ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యమే, ఇంకేం కాదు. అండ్ కమింగ్ టు టైం తీసుకుంటే 1:2 రేషియోలో ఉన్నారు వాళ్ళు. అయితే 1:2 రేషియోలో ఉన్నారు. ఇప్పుడు 1:2 రేషియోని వాడు టైం ఇస్తే టైమ్స్లో కన్వర్ట్ చేస్తావు. నెక్స్ట్ ఏదైనా సమ్స్ చూద్దాము. సమ్స్ చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. టైం ఇచ్చాడు అనుకో, టైమ్స్లో మనం కన్వర్ట్ చేస్తాము. ఒకవేళ వాడు ఎఫిషియన్సీ ఇచ్చాడు అనుకోండి, ఎఫిషియన్సీలో మనం చేస్తాం అన్నమాట లెక్క. సో ఒకసారి మీకు చెప్తాను, ఇది కాన్సెప్ట్. ఇది మనం డైరెక్ట్గా ఒక సమ్ చేద్దాం దీనిపైన, ఓకేనా. చూడండి, ఒక సమ్ చెప్తాను. ఒక సమ్ ఎట్లా ఉంటుందంటే, ఇంకోండి సార్ ఒక నిమిషం. కమల్ చూడండి సార్. ఎస్, ఓకే. సమ్ ఇది నేను చెప్పేది అన్ని ఓల్డ్ ప్రీవియస్ ఏవైతే బిట్స్ ఉంటాయో అవే చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, టు కంప్లీట్ a work, A takes 50% more time than B. Okay. Next, if together they take 18 days,
they take 18 days to complete the work. Next, how much time shall B take to do it? ఇది మన క్వశ్చన్. ఆప్షన్స్ ఎలాగైతే చూస్తాను మీరే చూడండి. ఆప్షన్స్ 30 days ఇచ్చాడండి, 30 days ఇచ్చాడు. ఆప్షన్స్ 35 days ఇచ్చాడు. సి 40 days ఇచ్చాడు. డి 45 days ఇచ్చాడు. చూడండి సార్, ఇది 45 days ఇచ్చాడు సార్, 45 days ఇచ్చాడు. సో 45 days ఇచ్చాడని చెప్తాను కదా. ఇప్పుడు ఈ సమ చేద్దాం. ఇప్పుడు టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ 50% more than B. If together they take 18 days to complete the work, how much shall B take to it అన్నాడు. ఇంకేం లేదు సార్. ఇప్పుడు టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ అంట, ఏ అనేవాడు 50% more than to B అంట. చూడండి, అంటే బి అనే పర్సన్ కానీ 50% ఎక్కువ ఏ చేస్తాడు. ఇఫ్ టుగెదర్ ఇద్దరు కలిసి అంటే ఏబి కలిసి అంట, దే టేక్ 18 days to complete the work. హౌ మచ్ షల్ బి టేక్స్ టు డూ ఇట్ అన్నాడు. ఇప్పుడు బి అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తాడు అని అడిగాను. మన క్వశ్చన్కి అయితే మనం సింపుల్గా మేమోదే చెప్తుంది. ఏ బి, ఏ అంటే 50% మోర్, బి 100 తీసుకోనన్నా. ఇది ఏమవుతుంది 50% అంటే ఇప్పుడు 100 మీద 50% తీసుకో, 50% మోర్ అన్నాడు కదా. 150/100 వేసుకోమప్పుడు ఏమవుతుంది, 150గా మిగిలింది. సో ది రేషియో దిస్ ఈజ్ ఎఫిషియన్సీ కదన్నా. సో ఎఫిషియన్సీ 53s 52s, దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు వాడు మనకి ఏం చెప్పాడు, వీళ్ళిద్దరూ కలిసి అంట 18 days చేస్తారంట. సో ఇది ఎఫిషియన్సీ కదా నాన్న. ఇప్పుడు టైంలో కన్వర్ట్ చేసుకో, డేస్ టైంలో కన్వర్ట్ చేసుకో. టైం ఎంత అవుతుంది, 2:3 days అవుతుంది, అంతే కదా. సో వీళ్ళిద్దరూ 18 days మనకి యాక్చువల్గా మీకు అర్థం కావాలని చెప్పేసి చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూడండి, ఇది మనకి అర్థం కావాలి మీకు అని చెప్పేసి ఇప్పుడు చూడండి 18 days అన్నాడు కదా. పర్ డేకి ఏ అనే పర్సన్ యూనిట్ చేస్తాడు, 3 units ఆఫ్ వర్క్ చేస్తాడు. పర్ డేకి బి అనే పర్సన్ ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 2 units ఆఫ్ వర్క్ చేస్తాడా లేదా. సో ఓవరాల్గా వీళ్ళిద్దరూ కలిపి 3 + 2 = 5 units ఆఫ్ వర్క్ చేస్తాడు. సో ఈ 5 units ఆఫ్ వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నారు, 18 days చేస్తున్నారంటే వీళ్ళు ఇంటూ 18 days. ఓవరాల్గా మనకి 90 units ఆఫ్ వర్క్ ఉంది. అయితే ఇప్పుడు బి అనే పర్సన్ ఉంటుందండి, బి అనే పర్సన్ 1 dayకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, ఇక్కడ 2 units చేస్తాడు. 2, that is called 45 days of answer is going to be here no 45 days of answer, that's it. Clear? D option is correct answer. Simply just you can understand, analyze the concept just okay. Coming to next problem. ఓకే, సేమ్ కాన్సెప్ట్ మరొక సమ్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఉన్నారు, సేమ్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇది 2008లో ఎస్ఎస్సి 2006లో ఇచ్చిన సమ్ అంటది. చూద్దాం ఒకసారి. ఏ డస్ 20% less work than D అన్నాడమ్మా. ఓకే, ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 days. ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 days అంట. 7.5 days. ఓకే, days, 7.5 hours, not days, whatever it may be, no problem. Then
B can do it. B can do it in how many days? B can do it in అంతే. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం సార్. ఏ అనే పర్సన్ 5 hours ఆఫ్ డ్యూటీ 5 hours, బి అనే పర్సన్ 5.5 hours, సి ఆప్షన్ 6 hours, డి అనే పర్సన్ 6.5 hours. సో ఇది మనకి సమ్ అన్నమాట. ఒకసారి మీరు ఎప్పుడే కూడా సమ్ డైరెక్ట్గా అటాక్ చేసి వద్దండి. ఫస్ట్ ఏ డస్ 20% లెస్ వర్క్ దాన్ 20% లెస్ దాన్ వర్క్ దాన్ బి అంటున్నాడు. అంటే వర్క్ ఇచ్చాడు ఇక్కడ, వర్క్ 20% లెస్ చేస్తాడంట. అయితే ఏ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ అనే పర్సన్ 7.5 hours కంప్లీట్ చేస్తాడంట. అయితే బి ఎన్ని రోజులు చేస్తాడంట. ఇంకేం ప్రాబ్లం లేదమ్మా. చూడండి ఇక్కడ ఏ అండ్ బి రేషియో ఇచ్చాడు. 20% ఆఫ్ లెస్ అంటే ఏ అనే కూడా 100 days పంపుతాము, బి అనే 20% లెస్ కదా 80. ఇట్ ఈస్ వర్క్, దిస్ ఇస్ కాల్డ్ వర్క్, పని వర్క్. రేషియో అంత వర్క్ రేషియో 4:5 రేషియో. ఓకేనా. ఇప్పుడు ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 hours అంట. ఇప్పుడు ఏ ఈ వర్క్ని ఏ అనేవాడు 7.5 hours చేస్తాడు. ఈ వర్క్ని ఏ అనేవాడు 7.5 hours, 4 into 7.5 వర్క్. ఇప్పుడు వర్క్ అంటే వర్క్ కదా మీరు యాక్చువల్గా డేస్ ఈ అవర్స్లో ఇచ్చేయమంట బై ఈ పర్సన్. ఇంక ఓవరాల్ ఇక్కడ వర్క్ ఎంత వస్తుంది మనకి? వర్క్ అంటే చూడండి, నేను ముందే చెప్పాను, ఇందులో రెండు కలిసి ఉంటాయి. ఎఫిషియన్సీ ఉంటుంది, టైం కూడా ఉంటుంది. మనకు అక్కడ టైం ఇచ్చాడు అనమాట. ఇప్పుడు వర్క్ ఎన్ని రోజులు ఇన్ని రోజులు పనిచేస్తాను, 4 యూనిట్లు వర్క్ చేస్తాను అంటే ఏ అనే పర్సన్ 7.5 days చెప్పాడు కదా ఇక్కడ. సో మనకు ఓవరాల్గా 7.5 అంటే 4 7s 28, 4 hours 2, దట్ ఈస్ కాల్డ్ 30 units ఆఫ్ వర్క్ అండి. 30 units ఆఫ్ వర్క్ మనకు వచ్చింది. అయితే బి కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్. బి అనోడా, బి అనే పర్సన్ ఎన్ని రోజులు చేస్తాడనేది కావాలి. బి అనే పర్సన్ మనకి ఇక్కడ 5 days ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. యాక్చువల్లీ 5 days ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఈ ఓవరాల్ వర్క్ మనకు తెలిసింది. వర్క్ ఇక్కడ వర్క్ లెస్ వర్క్ మీన్స్ ఎఫిషియన్సీ అర్థం. వర్క్ మీన్స్ వర్క్ ఆల్రెడీ పని చేస్తున్నారు అంటే ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత తగ్గింది అనేది కావాలి కదా. ఓకేనా. లెస్ అన్నాడు కదా, సో ఎఫిషియన్సీ అని చెప్పుకోవాలి. ఇది మనకి ఎఫిషియన్సీ. ఇప్పుడు 5 units వర్క్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ 6 units. 6 hours ఆఫ్ వర్క్ చేస్తాడు. 6 hours బి అనే పర్సన్ కంప్లీట్గా చేస్తాడు. 6 hours అనేది ఆన్సర్ కదా. నాట్ అట్ ఆల్ వర్క్, ఎఫిషియన్సీ సమ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఎస్ఎస్సి 2006లో కంప్లీట్ చేయాలి. అర్థమైంది అనుకుంటా మీకు. నెక్స్ట్ ఇంక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అసలు నెంబర్ ఆఫ్ మీ కాన్సెప్ట్ వచ్చిందంటే ఇటువంటి సమ్మని కొట్టుకెళ్ళిపోతారండి. ఓకేనా. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది మంచి కాన్సెప్ట్ నుంచి వస్తుంది అనమాట. ఇది ఎస్ఎస్సి గ్రూప్ డి ఇచ్చాడు. గ్రూప్ డి 2018 ఇచ్చాడంట. అది ఒకసారి చూద్దాం. ఏ డస్, ఇది కొంచెం హై లెవెల్ అవుతుంది, మీకు తర్వాత చెప్తాను. నాకు కొంచెం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకోటి ఇప్పుడు వర్క్ యాజ్ గుడ్ యాజ్ అన్నా, యాజ్ వర్క్ యాజ్ అన్నా, యాజ్ ఫాస్ట్ యాజ్ అన్నా, ఇదంతా కూడా ఎఫిషియన్సీ కింద కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక సమ్మం చూడండి. ఇది కూడా గ్రూప్ డి 18లో ఇచ్చాడంట. గ్రూప్ డి 18లో ఇచ్చాడంట. చూడండి ఒకసారి. ఏ వర్క్ ట్వైస్ ఫాస్ట్ యాజ్, ఏ వర్క్ ట్వైస్ as fast as B. Okay. If both of them can together, if both of them they work together finish a piece of work in 12 days. Finish
a piece of work in 12 days. Okay, 12 days. Then B can do it in. ఇది క్వశ్చన్ మనకి ఆప్షన్స్ చెక్ చేద్దాం. కొన్ని ఆప్షన్స్ మీకు ఆపోజిట్లోనే ఇస్తాను. 24 days ఇస్తున్నాను. బి అనే పర్సన్ 27 days ఇస్తాను. సి అనే పర్సన్ 36 days అంట. డి అనే పర్సన్ 48 days అంట. ఓకే సార్, ఒకసారి చెక్ చేద్దాం. సో ఏ వర్క్ యాజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు. అంటే ఇదేంటి ఎఫిషియన్సీ ట్వైస్. ఏ అనే పర్సన్ డి కంటే 1 unit ఎక్కువ చేస్తాడు, 2 units ఎక్కువ చేస్తాడు. ఇఫ్ both of them work together finish a piece of work in 12 days అంటామా, then B అనే పర్సన్ ఉంది. బి అనే పర్సన్ ఎన్ని రోజులు చేస్తారు. మనకి కంటెంట్ ఏంటి, బి అనే పర్సన్ ఎన్ని రోజులు చేస్తారు అనేది ఒక్కటే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏ అండ్ బి రేషియో ఆల్రెడీ ఈస్ గివెన్ హియర్. అండ్ ట్వైస్ అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఈ 2x చేస్తాడు. సో మనకు అలా కాకుండా ఇది 1 అనుకుంది, 2 చేస్తాడు మనం. ఓకేనా, ఓకే ఫైన్. First as then both of them work together. If both of them work together in finish a piece of work in 12 days అంట. సో వీళ్ళిద్దరూ కలిపి ఇదేంటిది ఎఫిషియన్సీని మాట్లాడుకున్నాం కదా సార్, ఇందాక ఎఫిషియన్సీ మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళిద్దరూ కలిపి వీడు పర్ డేకి 2 units వర్క్ చేస్తాడు, పర్ డేకి 1 unit వర్క్ చేస్తాడు. ఓవరాల్గా 2 + 1 = 3. A and B is completed piece of work. 1 day work is 3 days. 3 units of work in 1 day. 3 units of work in 1 day. 1 dayలో చేస్తారండి. నెక్స్ట్ అయితే 3 units of work ఇద్దరు కలిపి 1 dayలో 3 units చేస్తే 12 days ఎంత చేస్తారనేది మనకు టోటల్ వర్క్ మనం చేసుకోండి. 3 days into 3 units into 12, that is called 36 units. 36 units of work మనం ఇక్కడ 36 units of work అనేది మనం కౌంట్ చేస్తాం. ఇక్కడ చెప్పండి వర్క్ అంటే చూడండి, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. హియర్ టైమ్ ఈస్ 12 days, ఎఫిషియన్సీ ఈస్ 3 days. సో ఓవరాల్గా టైమ్ అండ్ ఎఫిషియన్సీ 36 units of work is complete piece of work by done B in how many days? So now B is 1 unit of work is 1 day. B is 1 day work is 1 unit per day. So now 36 by B 1 day. So 36 by 1 అంటే 36 days. ఆప్షన్ నెంబర్ థర్డ్ ఆప్షన్. అండర్స్టాండ్, సింపుల్ కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఇది ఎఫిషియన్సీ కాన్సెప్ట్ అండి సార్. అండ్ ఈ సమ్స్ పైన మనకి ఎఫిషియన్సీ కాన్సెప్ట్ పైన మనకి ఏమొస్తుంది తెలుసు అంటే, ఇక్కడ మనకి మనీ ఇస్తాడండి. ఎఫిషియన్సీ కాన్సెప్ట్ మీద మనీ ఇస్తాడు. ఎఫిషియన్సీ కాన్సెప్ట్ మనీ ఇస్తారు సార్. ఆ మనీ మనము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎంత వస్తుంది ఏంటని.